రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. ఎమోషన్స్ గురించి మాట్లాడదాం. నెగటివ్ ఎమోషన్స్. దావీదు అంటాడు, తన ప్రాణాత్మతో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, ఎలా నువ్వు కృంగి ఉన్నావు. దావీదు ఎవరండి అసలు? ఒక రాజు, కాపరి, ఇంకా దేవుని హృదయానుసారుడు, గొప్ప విశ్వాసము కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తే ఏమన్నాడో తెలుసా? నా ప్రాణమా నీవు ఎలా కృంగి. దావీదు మహారాజు లాంటి గొప్ప విశ్వాసము కలిగిన వ్యక్తికే ఈ ఎమోషన్స్, ఈ నెగటివిటీ తప్పలేదు. అయితే మనకు కూడా తప్పవు. కాకపోతే చాలాసార్లు మనం వినే ఉంటాం, మీకు విశ్వాసం లేదు కాబట్టి మీరు ఎలా ఉన్నారు, మీకు విశ్వాసం కాదు నాన్న. ఈ ఎమోషన్స్కి విశ్వాసానికి సంబంధం లేదు. ఓకేనా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, జస్ట్ బికాస్ నీవు కృంగిపోయి ఉన్నంత మాత్రమున నీకు విశ్వాసము తగ్గిపోయింది అనటానికి లేదు, వీల్లేదు. ఎందుకంటే గొప్ప గొప్ప వ్యక్తులే, బైబిల్లో గొప్ప గొప్ప వ్యక్తులే కృంగిపోయారు. కృంగిపోయినంత మాత్రమున వారు విశ్వాసం లేకుండా పోయారా? లేదు కదా. ఈరోజు తెలుసుకుందాం కొన్ని విషయాలు మనం బైబిల్ గ్రంథంలో నుండి. ఎవరైతే మౌనంగా పోరాడుచున్నారో, బయటికి నవ్వుతూ కనిపిస్తున్నారో కానీ లోపల ఒక భయంకరమైన యుద్ధము పోరాడుచున్నారో, ఈరోజు వారిని కూడా ఉద్దేశించి నేను మాట్లాడతాను. అదేవిధంగా సంఘములో పరిచర్య చేస్తున్నారు కానీ చాలా భారమైన హృదయం కలిగి ఉన్నారు. ఉపచారము చేస్తున్నారు, పరిచర్య చేస్తున్నారు కానీ హృదయములో చాలా భారము కలిగి ఉన్నారు. బయటికి కనిపించదు. సంఘములో పరిచర్య చేస్తున్నారు కానీ హృదయంలో చాలా ఆవేదన, చాలా భారము, హెవీనెస్ ఇన్ ద హార్ట్. ఇతరులకు బోధిస్తూ ఉంటాము కానీ లోపలంతా వెలితిగానే ఉంటుంది. చాలాసార్లు గొప్ప గొప్ప ప్రసంగాలు చేస్తూ ఉంటాం, లేకపోతే చాలామందిని మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటాం, వారిని పురికొల్పుతూ ఉంటాం, వారిని బలపరుస్తూ ఉంటాం, కానీ లోపలంతా వెలితే మనలో. ఈరోజు వీటన్నిటిని ఉద్దేశించే దేవుడు ఒక చక్కటి వాక్యముని మనకు అనుగ్రహించాడు. ఏ విశ్వాస అయితే ప్రభువా నేను నిన్ను నమ్ముతున్నాను కానీ నా బలము నాకు సరిపోవటం లేదన్న వారికి ఈరోజు వాక్యం. ప్రభువా నువ్వు నాకు తోడై ఉన్నావు కానీ నాయన నేను ఈ పరిస్థితులను తట్టుకోలేని, ఇట్స్ ఓవర్వెల్మింగ్ ప్రభా, నేను భరించలేని, నాకు తోడై ఉన్నావు కానీ భరించలేని స్థితిలో నేను ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. మూడోది, నేను నిన్ను ప్రేమిస్తున్నాను దేవా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను దేవా, కానీ నా ఎమోషన్స్ని మాత్రం నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను ప్రభా. నా ఎమోషన్స్ నేను హ్యాండిల్ చేయటానికి నా వల్ల కావడం. ఐ లవ్ యూ బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ మై ఎమోషన్స్. ఈ ఫీలింగ్స్ ఉన్నంత మాత్రమున విశ్వాసము లేదు అనటానికి వీలు లేదు. గెట్ దిస్ పాయింట్ రైట్. కానీ ఎక్కడ బాధ కలుగుతుందంటే ఈ ఎమోషన్స్ని దేవుని దగ్గరికి తీసుకోకపోవటం వలనే మనకి బలహీనత కలుగుతుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, రిఫ్యూజింగ్ టు బ్రింగ్ యువర్ ఎమోషన్స్ టు గాడ్ అలౌస్ ది ఎనిమీ. ఈ ఎమోషన్స్ని, వీటన్నిటిని దేవుని వైపు మళ్ళించకపోతే అపవాది ఏం చేస్తాడో తెలుసా? మనల్ని ఇంకానూ బలహీనపరుస్తూనే ఉంటాడు. ఈరోజు చాలామంది విశ్వాసముగా ఉన్నారు కానీ బలహీనంగా. చాలామందికి దేవుడు అంటే, ఎంతమంది దేవుడిని నమ్ముతున్నారంటే అందరూ చేతులు ఎత్తుతారు, కానీ బలహీనత కూడా అంతే ఎక్కువగా ఉన్నది. ఈరోజు ఈ సైకిల్ అన్నిటినీ మనం బ్రేక్ చేద్దామా? అయితే మనం అందరం గట్టిగా ఒక మాట చెప్తాం, ఐ రిఫ్యూజ్ టు బీ రూల్డ్ బై మై ఎమోషన్స్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. ఇది ఫస్ట్ డెక్లరేషన్ ఈరోజు మనకి.
ఇట్ ఈస్ అ ప్రొఫెటిక్ వర్డ్ వీఆర్ స్పీకింగ్ అవర్ సెల్ఫ్స్. ఐ రెఫ్యూజ్ టు బీ లెడ్ బై మై ఇమోషన్స్. నా ఫీలింగ్స్ చేత నేను నడిపింపబడటకు నేను అంగీకరించటం లేదు అని ఈరోజు ఒప్పుకోలు చేసుకుంటున్నాం. కీర్తన 42వ కీర్తన 5వ వచనానికి వెళ్దాం. ఫస్ట్, దావీదు గొలాయతుని చంపాడు. ఎవరిని చంపాడు? గొలియాతును చంపాడు, రైట్? అయినా అలాంటి దావీదు మనసు కృంగిపోయి ఉన్నదంట. ఒకసారి చదవండి, ఏమని ఉన్నది అందులో? నా ప్రాణమా, నీవు ఏలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ప్రైజ్ ద లార్డ్. పైన ఏమన్నాడు? నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు అని తనతో సంభాషిస్తూ, నాలో నీవు ఎలా తొందరపడుచున్నావు. దేవుని యందు చూసా, అక్కడ ఆ మాట చెప్పుకుంటూ కింద ఏమన్నాడో తెలుసా? అందరు చదువుదామా కలిసి? దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ప్రైజ్ ద లార్డ్. కృంగిపోయి ఉన్నప్పుడు దావీదు ఏం చేశాడు తెలుసా? తన అంతరంగముతో మాట్లాడి, ఎందుకు కృంగిపోయి ఉన్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఎందుకో తెలుసా? నీ నిరీక్షణను సిగ్గుపడనివ్వడు. హల్లెలూయా. దేనికోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో అది నెరవేర్చే తీరుతాడు. వట్టిగా విడిచిపెట్టేవాడు కాడు, పిలుచుకున్నవాడు నమ్మదగిన వాడు. మనం ఊహించిన వాటికన్నా గొప్ప కార్యములు మాట్లాడుతూ ఉండండి. మీ అంతరంగముతో మాట్లాడుతూ ఈ మాటలు చెప్పండి. ఆయనే ఎవ్వరు నన్ను కాపాడకపోయినా గుర్తుపెట్టుకో, నీ దేవుడే నీకు రక్షణకర్త అయి ఉన్నాడు అని తన ప్రాణాత్మతో దావీదు మాట్లాడుకుంటున్నాడు. ఇది అలవాటు చేసుకోగలిగితే మన పోరాటము గెలిచినట్టే. మనము ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఎప్పుడైతే మీరు కృంగిపోయి ఉంటారో, ప్లీజ్ మేక్ దిస్ అ హ్యాబిట్. చూసేవారికి వెర్రితనంగా అనిపించవచ్చు, కానీ మీ అంతరంగముతో మాట్లాడటం మాత్రం మర్చిపోకండి. కృంగిపోయిన సమయములో దావీదు తన అంతరంగముతో తన ప్రాణాత్మతో మాట్లాడుతూ, ఎందుకు కృంగిపోయి ఉన్నావు? ఇదిగో దేవుని యందు నిరీక్షణ ఉంచని ఎవరితో చెప్తున్నాడు? హల్లెలూయా, హల్లెలూయా. ఇదే దావీదు, కృంగిపోయిన దావీదు గొలాయతుని చంపాడు, కీర్తనలు రాశాడు, గొప్ప గొప్ప సైన్యమును నడిపించాడు. దావీదు నా హృదయానుసారుడు అని అనిపించుకున్నాడు. కానీ ఇదే దావీదు వేటితో పోరాడాడో తెలుసా? భయముతో పోరాడాడు, శ్రమలతో పోరాడాడు, ఒంటరితనముతో పోరాడాడు, మోసముతో. నమ్మిన వారే మోసము చేశారు దావీదుని. దాని తర్వాత తృణీకరింపబడ్డాడు. ఎవరి చేత? సొంత కుటుంబము చేత, తండ్రి చేత. అందరు అన్నలే కదా ఆయనకి, తమ్ముళ్ళు ఎవరు లేరు. సొంత అన్న వాళ్ళ చేతే హీ వాజ్ రిజెక్టెడ్, హీ వాజ్ బిట్రేడ్, హీ వెంట్ త్రూ లోన్లీనెస్, హీ వెంట్ త్రూ డిప్రెషన్. భయము, శత్రువులని గడగడగడ వణికించిన దావీదు శత్రువులను చూసి పారిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంత మాత్రాన దావీదుకి విశ్వాసము లేదనటానికి వీలు లేదు. మీ విశ్వాసము కూడా ఏమాత్రము తక్కువ కాలేదు. ఇది గుర్తుపెట్టుకో. అపవాది చెప్తూ ఉంటాడు, మీకు విశ్వాసము లేదు, విశ్వాసము లేదు. విశ్వాసము ఉన్నదే, కానీ సరిపోయేడంతా చెప్పండి లేదు. విశ్వాసము మాత్రము. అందుకని ఏమంటాడు? నమ్మకం ఉన్నది కానీ ఈ అపనమ్మకము నా యొద్ద నుండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దావీదే వీటన్నిటిని పోరాడి జయించగలిగితే మనం చేయలేమా? చెప్పండి. ఒంటరితనం ఉన్నదా ఎవరికి? ఐ డోంట్ నో నాన్న. మన చుట్టుపక్కల చాలాసార్లు ఎంతమంది ఉన్నా కూడా, మన ఫ్రెండ్స్ ఉన్నా కూడా అప్పుడప్పుడు మనకు చాలా ఒంటరితనం అనిపిస్తూ ఉంటుంది. వీ ఫీల్ లోన్లీ.
ఇంట్లో బంధువులు ఉంటారు, కుటుంబ సభ్యులు ఉంటారు, పిల్లలు ఒంటరితనం అనుభవిస్తూ ఉంటారు. ఫ్యామిలీ ఉంటుండగానే ఏడుస్తారు, ఐ ఫీల్ వెరీ లోన్లీ. అరే డాడీ ఉన్నారు, మమ్మీ ఉన్నారు, అయినా ఏందిరా ఈ లోన్లీనెస్. దీస్ ఆర్ ఆల్ రియల్ ఇవన్నీ ఫేక్ కాదు, ఇవన్నీ రియల్ ఇమోషన్స్. దావీదు కూడా వీటితో పోరాడి గెలిచాడు. దావీదు గెలిస్తే ఖచ్చితంగా గెలిచే తీరుతాము యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. ఇఫ్ డేవిడ్ కుడ్ స్ట్రగుల్ ఇమోషనలీ, ఇంత స్ట్రగుల్ అయినా కూడా నా హృదయానుసారుడు అనిపించుకున్నాడా లేదా? హల్లెలూయా. చూసారా, దావీదు ఇవన్నీ వెళుతున్నాయా, దేవుడు అరే విశ్వాసం లేదరా అని ఎప్పుడైనా అన్నాడు దావీదును చూసి? ఎందుకు ఇలాగైపోతున్నావు? ఎందుకు? ఏ రోజు కూడా దావీదు పరిస్థితులను చూసి దేవుడు ఎందుకు అని ఇలా ప్రశ్నించలేదు. అమ్మ, ఎక్కువ ఆలోచించబాకండి అమ్మ, ఇవన్నీ సహజం. ఒంటరితనం అనేది సహజము. మనల్ని మోసం చేయటం అనేది, మోసగింపబడటము సహజం. ఎవరు మోసం చేస్తారు చెప్పండి? ముక్కు ముఖం తెలియనోడు కాదు కదా, నమ్మినోడే కదా మోసం చేస్తాడు. చేస్తారు, ఉంటారు, మోసం చేసేవాడు చేస్తూనే ఉంటాడు. ఇవన్నీ అనుభవిస్తున్నా కూడా దావీదు విశ్వాసములో మాత్రం ఎన్నడూ తొలగిపోకుండా దావీదు నా హృదయానుసారుడు అని అనిపించుకునే కృపను పొందుకున్నాడు. హల్లెలూయా. సో దావీదు మనిషేనా, లేకపోతే ఎక్స్ట్రాలు ఏమైనా ఉన్నాయా? లేదు కదా. దావీదు జయించగలిగాడు. అడగండి దేవుణ్ణి. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన మేలు. హల్లెలూయా. ఈరోజు ప్రతి ఒక్కరు ఏ విషయమైతే మీరు ప్రార్థించి అడగబోతున్నారో అత్యధికమైన మేలు మీకు దేవుడు దయచేయునుగాక. ఆమెన్. రెండో వ్యక్తి ఏలియా. మొదటి వ్యక్తి దావీదు, రెండో వ్యక్తి ఏలియా. మొదటి రాజులు 19వ అధ్యాయము 4వ వచనానికి వెళ్దాం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదిరి వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేసెను. అరే, ఎంత తొందరగా మారిపోయిందో చూసావా పరిస్థితి? ఎంతమంది బయలు ప్రవక్తలని హతం చేశాడు కదా? 400 మందిని హతము చేసి దేవుని ఎడల ఎంత గొప్ప విశ్వాసి, ఎంత నమ్మకస్తుడని రుజువు చేసుకున్న ఏలియా ఏమంటున్నాడు తెలుసా? ఇక చాలు, నా ప్రాణములను. చెప్పండి అయ్యా, ఏలియా కన్నా గొప్ప ప్రవక్తలము కాము కదా మనము? ఏలియా కన్నా గొప్ప కార్యములు చేసిన వారము మనము కాము కదా? అలాంటి ఏలియా ఏమంటున్నాడు తెలుసా? చాలు దేవా, నా ప్రాణమును. బహుశా మీలో చచ్చిపోతే బాగుండునేమో అని ఆలోచన కలిగి ఉంటే ఒక్కసారి ఏలియాని జ్ఞాపకం చేసుకోండి. ఏలియా కూడా అంత విశ్వాసము గల ఏలియా, అంత గొప్ప కార్యములు చేసి అహాబు యెజెబెలుని ఎదిరించి 400 బయల ప్రవక్తలను హతము చేసిన ఏలియా చెప్తున్న మాట అంటే ఎవరైనా నమ్ముతారా? ఒక ప్రవక్త నన్ను చంపేయి దేవా అంటే ఎవరైనా నమ్మితే హాస్యాస్పదంగా ఉండదు? అయినా ఇది నిజము. బైబిల్లో ఏలియా నా ప్రాణము తీసుకో అన్నాడు. అంత మైటీ ప్రాఫిట్, అంత ధైర్యంగా 400 బయల ప్రవక్తలను ఎదుర్కొన్న ఆయనకి ఈ సూసైడ్ చేసుకోవాలని ఆలోచన ఏంటబ్బా? చాలాసార్లు మనుషులు అర్థం చేసుకోరు. మన పక్కనే ఉంటారు, వారిని చూస్తూ ఉంటాము, వారు డిప్రెషన్లో ఉన్నారని తెలిసి కూడా మనం సహాయం చేసే స్థితిలో ఉండము. కానీ ఏలియాకి మాత్రం దేవుడే, చెప్పండి ఎలాంటి సహాయం తెలుసా? కిర్యాతు వాగు దగ్గరికి పంపించి విశ్రాంతినిచ్చి, ఏమిటి, తన ప్రాణాత్మకును విశ్రాంతినిచ్చి, కాకోలును పంపించి ఆహారముని 10 రోజులు మేపాడయ్యా. అంతేకాదు, ఏలియాకి తోడుగా
మరొక్కరిని పెట్టాడు, ఆయనే ఎలీషా. హల్లెలూయా. నేను నిన్ను విడవను, ఎన్నడూ ఎడబాయను. నీకు బలం సరిపోదా, నీ పక్కన ఇంకొకటి నేను పెడతాను. హల్లెలూయా. ఒంటరిగా మాత్రము దేవుడు విడిచిపెట్టేవాడు కాడు. రైట్. ఆయన అలసిపోయాడు పరిచర్య చేసి, మినిస్ట్రీ చేసి. ఏలియా కూడా అలసిపోయాడు. యెజబెలును చూసి భయపడ్డాడు. ఒంటరితనం, నేను ఒంటరి అనుకున్నాడా లేదా? అందరూ అయిపోయి ఉండొచ్చు, నేను ఒక్కడినే మిగిలేను. చెప్పండి, నా పని కూడా నేను బ్రతుకుండి ఏమి లాభము, నన్ను కూడా తీసుకొని పో అన్నాడు. ఇమోషనల్గా కాలిపోయాడండి. హీ వాజ్ ఇమోషనలీ బర్న్డ్ అవుట్. దీని నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఎంత ఆత్మీయ బలం ఉన్నా కూడా ఇమోషన్స్ని వాటిని క్యాన్సిల్ చేయదు నాన్న. మోస్ట్ పవర్ఫుల్ స్పిరిచువల్ పర్సనాలిటీస్కి కూడా ఈ ఇమోషనల్ అప్స్ అండ్ డౌన్స్ తప్పవు. ప్రత్యేకంగా దేవుణ్ణి నమ్ముకున్న వారికి, ప్రార్థనలు చేస్తున్న వారికి మరీ ఎక్కువగా అనుభవించవలసి ఉంటాయి. ప్రవక్తలు కూడా అలసిపోయారు, నాయకులు కూడా బలహీన పడిపోయారు. ఇంకొక వ్యక్తి గురించి మనం మాట్లాడదాం. క్రొత్త నిబంధనలో అపోస్తుడైన పౌలు, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. ఉన్నారా లేదా మనలాంటి వాళ్ళు బైబిల్లో? వీళ్ళ గురించి ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఇలాంటి వారు నేనొక్కడనే కాను, నాకన్నా గొప్ప విశ్వాసులు, నాయకులు, ప్రవక్తలు కూడా అనుభవించిన వారు ఉన్నారు అని తెలుసుకోవటానికి దేవుడు ఈ మాటలు పెట్టాడు. I am not alone. There are many people who are silently suffering like I am doing. I am not alone in my suffering. But thanks be to God. He will never leave me nor forsake me. చూడండి. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదుమను నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతిమి. అబ్బా, మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి. కృంగిపోచున్నాం అనటం లేదు అక్కడ, కృంగిపోయి ఉన్నాము. చచ్చిపోవటమే మేలు అన్నట్టుగా అంతగా మేము కృంగిపోయి ఉన్నాము. చర్చ్, మీలో ఎంతమంది ఈ పరిస్థితులు గుండి వెళుతున్నారో నాకు తెలియదు కానీ, బట్ దెర్ ఈస్ హోప్. దెర్ ఈస్ హోప్. నిరీక్షణ మనకు ఉన్నది. దుఃఖపడండి కానీ నిరీక్షణ లేని వారిగా దుఃఖించకండి అని అపోస్తుడైన పౌలే వాక్యములో సెలవిచ్చాడు. హల్లెలూయా. దుఃఖపడమన్నాడు కానీ నిరీక్షణ లేని వారుగా దుఃఖించకండి అన్నాడు. హల్లెలూయా. అపోస్తుడైన పౌలు ఏం చేశాడు తెలుసా? స్వస్థత చేశాడు. స్వస్థత కార్యాలు చేశాడా లేదా? చనిపోయిన వాడిని లేపాడా లేదా? దెయ్యములని ఎల్లగొట్టిండా లేదా? సంఘాలని నాటేడా లేదా? అయినను ఇంత చేసినను అంతరంగములో భరించలేని భారముతో కృంగిపోయాడు. అమ్మ, ఎంత అభిషక్తుడైనా ఇలాంటి సందర్భాలు గుండి వెళతారు. మీరు ఒక్కరే అనుకొని దయచేసి ఈ ఆలోచనలో ఉండకండి. గొప్ప వ్యక్తులకే ఇది తప్పలేదు. రైట్? ఓకే. వీరేమైనా బలహీన క్రైస్తవులా? దావీదేమైనా బలహీనుడా? చెప్పండి. ఏలియా ఎవరైనా బలహీనుడా? కాదు కదా. పౌలు ఏమైనా బలహీనుడైన క్రైస్తవుడా? కాదు కదా. దే వర్ పవర్ఫుల్ పీపుల్. అయినను దేర్ ఎమోషన్స్, వారి స్ట్రగుల్స్ దేవుని నుండి వారిని దూరము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
దేర్ ఇమోషనల్ స్ట్రగుల్స్ డిడ్ నాట్ రిమూవ్ గాడ్స్ హ్యాండ్. వాళ్ళు ఎంత శ్రమల్లో ఉన్నా కూడా దేవుని చేయి వారి నుండి తొలగిపోలేదు. ఈరోజు నమ్మండి, దేవుని చెయ్యి మీ మీదనే ఉన్నదే. ఎవరైతే ఈ శ్రమలు గుండా వెళుతున్నారో, ఈ శోధనలు అనుభవిస్తున్నారు, దుఃఖాక్రాంతులై ఉన్నారు, ఒంటరితనమును అనుభవిస్తున్నారు, దేవుని చెయ్యి బలముగా మీ మీద ఉన్నది. పడిపోయిన చోటే దేవుడు మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు. రాత్రి వరకు దుఃఖము, ఉదయము రాబోచున్నది, రాబోచున్నది, రాబోచున్నది. హల్లెలూయా. ఈ ఇమోషన్స్ ఏ విధంగా మనల్ని దెబ్బతీస్తాయి కొన్ని మాటలు చెప్పుకున్న తర్వాత ముందుకు వెళ్దాం. మొట్టమొదటిగా ఈ భయం ఏం చేస్తుందంటే, ఇట్ డిస్టార్ట్స్ అవర్ విజన్. దేవుడు ఎవరు, ఏ పాటివాడు, ఏమి చెయ్యగలుగుతాడనే ఆ యొక్క ఆలోచన నుండి మన దృష్టిని మళ్ళిస్తుంది. అందుకనే దేవుడు అంటాడు, భయపడకు. నువ్వు భయపడితే నేను ఎవరో నీ దృష్టికి నువ్వు మర్చిపోతావు. నేను ఏ పాటి వాడినో, నేను ఏమి చెయ్యగలుగుతానో నువ్వు భయపడితే వీటన్నిటినీ నువ్వు తెలుసుకున్న తర్వాత కూడా మర్చిపోయే సందర్భాలు వస్తాయి. అందుకనే దేవుడు అంటాడు, భయపడకండి, నిబ్బరముగా ఉండండి, ధైర్యముగా ఉండండి అంటాడు. ఈ ఫియర్ ఏం చేస్తుందంటే, ఇట్ డిస్టార్ట్స్ ద విజన్ ఆఫ్ గాడ్. దేవుడు అంటే ఎవరు? శక్తిమంతుడు, సర్వాధిపతి, ఆది సంభూతుడు, సృష్టికర్త, బలవంతుడు, సర్వజ్ఞాని. భయపడినప్పుడు ఈ ఒక్కటి కూడా గుర్తుంటావు. ఉన్నవాడు, అనువాడు, ఆది అంతము గలవాడు, ఆది సంభూతుడు, లేని వాటిని ఉన్నవాటిగా ఇప్పుడు చెప్తున్నాము. కానీ భయపడినప్పుడు ఈ ఒక్క మాట కూడా. అందుకనే దేవుడు అంటాడు, భయపడకడి. మీరు భయపడటం వలన నీ దృష్టికి నేను ఏమై ఉన్నానో మీరు మర్చిపోతారు. అందుకనే దేవుడు అంటాడు, భయపడకడి అంటాడు. ధైర్యముగా ఉండండి, నిబ్బరము కలిగి ఉండండి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఆజానుభావాలను చూసారా లేదా? చూసారా? చూసి ఏమైంది వాళ్ళకి? భయపడిన తర్వాత ఎవరిని మర్చిపోయారు? వారి దృష్టికి మేము మిడతల వలె, మా దృష్టికి మేము మిడతల వలె కనిపించామని వాళ్ళ కళ్ళ ముందే సముద్రముని 2 పాయలు చేశాడు దేవుడు. మర్చిపోయారు. మన్నాను కురిపించాడు, బండ నుండి నీళ్ళ అన్నీ చేసి ఆజానుభావుల్ని చూసిన తర్వాత మమ్మల్ని చంపటానికి ఈ అరణ్యములోకి, అబ్బా, ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యములో చంపటానికి మమ్మల్ని చూసావా? భయము దేవుణ్ణే ప్రశ్నించేలాగా చేసింది. ఈరోజు భయముని తీసి వేద్దాము. హల్లెలూయా. మనలో ఉన్న ప్రతి భయము, నాటుకుపోయిన భయము వేర్లతో సహా యేసు నామములో పెక్కిలి వేయబడును గాక. హల్లెలూయా. ఈరోజు మాట ఇద్దాం దేవునికి, ప్రభువా, ఏది వచ్చినా, ఎంత భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నా నేను భయపడను. పేతురు దేనిని చూసి మునిగాడు? గాలి తుఫాన్లు చూశాడు. ముందు ఎవరున్నారు? భయపడ్డాడు కదా. భయపడిన తర్వాత ఎవరి నుండి దృష్టి తప్పిపోయింది? ఇదే కావాలి అపవాదికి. మీరు భయపడితే చాలు, వాడు గెలిచినట్టే. దాదాపు ఐ థింక్ 365 టైమ్స్ భయపడొద్దని బైబిల్లో రాయబడి ఉందని చాలామంది చెప్తూ ఉంటారు. భయపడొద్దు. శిష్యులు యేసుక్రీస్తు ప్రభు నావలో పడుకోవటం చూసి ఏమన్నారు తెలుసా? మనసులో, మేము ఇలా మునిగిపోతూ ఉంటే అసలు ఏమిటి పడుకుంటున్నావు, అసలు చింత లేదా మా గురించి? ఎప్పుడు ఈ మాటలు వస్తాయో తెలుసా? ఎప్పుడైతే భయపడతామో, దేవుడు ఎవరనే విషయము కూడా మర్చిపోతాం. అందుకనే దివారాత్రులు వాక్యము ధ్యానించువాడు ధన్యుడు. ఎందుకంటే ప్రతిరోజు దేవుడు ఎవరు వాడు జ్ఞాపకము చేసుకుంటూ దేవునికి స్తోత్రాలు
చెల్లిస్తూ కదలనివ్వకుండా నాటబడిన చెట్టు వలె తన కాలమందు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఫియర్ షౌట్స్, యు విల్ డ్రౌన్. ఫెయిత్ విస్పర్స్, గాడ్ ఈజ్ విత్ యూ. దేవుడు నీకు. ప్రైజ్ ద లార్డ్. ఫియర్ డస్ నాట్ రిమూవ్ గాడ్. భయం అనేది దేవుణ్ణి తొలగించదు, కానీ ఆయన ఏ పాటి వాడనే విషయము మర్చిపోయేలాగా చేస్తుంది. రెండోది డిస్కరేజ్మెంట్. మొట్టమొదటి ఏంటిది? భయము. రెండోది డిస్కరేజ్మెంట్. ఎప్పుడైతే మనము కృంగిపోతామో, డిస్కరేజ్ అయిపోతామో, ప్రార్థనలు కష్టమైపోతాయి. ఆ తర్వాత ఆరాధన కూడా ఎంత చేసినా కూడా అది వెలితిగానే, దీన్ని తీయాలన్నా కూడా. ఈరోజు బైబిల్ తీయకపోవటం కారణం ఏంటో తెలుసా? మన డిస్కరేజ్మెంట్. ప్రార్థన చేయకపోవటం కారణం ఏమిటో తెలుసా? ఇట్ ఈస్ నాట్ బికాజ్ యూ డోంట్ వాంట్ టు, బికాజ్ యూ బిలీవ్డ్ దట్ దిస్ ఈజ్ యువర్ లైఫ్. ఇది ఇంతే, నా బ్రతుకు ఇంకా మారదు అని డిస్కరేజ్ అయిపోయినందుకు ప్రార్థన చేయలేకపోతున్నాము, బైబిల్ చదవలేకపోతున్నాము. స్తుతి ఆరాధన సంఘాల్లో చేసినను అది వెలితిగానే మన మనసుకు. మనం ఏం చేస్తాము? ఈ డిస్కరేజ్మెంట్తో చర్చికి రావటము, ఈ ఆత్మీయత కూడా దెబ్బ తింటుంది. సేటన్స్ గోల్ ఈజ్ నాట్ టు డిఫీట్ యూ. అపవాది గురి ఏంటో తెలుసా? మిమ్మల్ని ఓడించాలని గురి కాదు, మీ దృష్టికి మీరే ఓడిపోయిన వారిగా కనిపించాలని. ఇది వాడి ఆలోచన. హీ వాంట్స్ యూ టు బిలీవ్ యువర్ అ ఫెయిలియర్. ఎందుకు పనికిరావు, ఏమీ చెయ్యలేవు అని నీ చేతే అనిపించేలాగా చేసేదే వాడి పని. దానిని మీరు ఒప్పుకున్నారనుకో, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. Satan's goal is not to defeat you, but make you feel defeated in your own sight. నీ దృష్టికి నీవే సాధించలేని దానిగా, సాధించలేని వాడిగా రుజువు చేయించటమే వాడి పని. ఒప్పేసుకున్నారా నా వల్ల కాదని? నేను చెయ్యలేని అని ఒప్పేసుకున్నారా? అది ఎవరు చేయించారో తెలుసా? మీ చేతే అపవాది చేయించాడు. జాగ్రత్తగా ఉండండి సంఘమా. దైవజనులు బోధించిన మరిన్ని ప్రసంగాలను విని ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగిన వారు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్, రాజా_హెబెల్ ఇన్స్టాగ్రామ్, రాజా_హెబెల్_RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో